కార్యక్రమాల విజయవంతంలో అభివృద్ధి కార్యక్రమాలని మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా 851 కోట్లు అందించామంటే ఈ జిల్లాలో 4 అధికారుల కారణం. 1 కలెక్టర్ గారు, 2 జాయింట్ కలెక్టర్ గారు, 3 నెల్లూరు నగర కమిషనర్ నందన్ ఓబులేష్ గారు, 4 మన ఆర్డీఓ గారు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇందాక చాలా చెప్పారు. ఫ్లైఓవర్లని, అండర్ బ్రిడ్జీలని, బైపాస్ రోడ్లని, అదని ఇదని, బారాసాయి దర్గా అని, గణేష్ ఘాట్ అని, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని, పొదలకూరు రోడ్డు అని అనేకని చెప్పారు, ఎంఎస్సీ పార్క్ అని. ఇవన్నీ రాజకీయ నిర్ణయాలైనా అధికారుల సహకారం లేకుంటే సాధ్యం కాదు. మన ఆర్డీఓ గారు అయితే ఫైళ్లు పరిగెత్తిచ్చారంతే గుర్రాల్లాగా. రైల్వే అండర్ బ్రిడ్జిల విషయంలో ఒక చిన్న సమస్య వస్తే మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ నుంచి వాళ్ళు ఫోన్ చేసి ఈ విధంగా లెటర్ పంపిస్తున్నాం, తిరిగి మాకు రిప్లై కావాలని, కనీసం 15 రోజుల్లో కావాలని చెప్పని అడిగితే మధ్యాహ్నం 2 గంటలకు చెప్తే సాయంత్రం 6 గంటలకి ఫైల్ కిందకి పైకి 2 సార్లు తిరిగి, ఇప్పుడంతా ఈ ఫైల్ కాబట్టి రైల్వేలోకి పోతే ఆ రైల్వే ఉన్నతాధికారి నాకు ఫోన్ చేసి చెప్పిన మాట నిజంగా నాకు సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి. ఏంది సార్ ఇది, సినిమానా నిజమా మాకు అర్థం కావట్లేదు. ఈ ఫైలు మా దగ్గరికి మళ్ళీ రావాలంటే, క్లియర్ కావాలంటే 15 రోజులు సమయం కావాలా, 4 గంటల పాటు. ఆ రోజు తమాషా ఏంటంటే కలెక్టర్ గారు ఊర్లో కూడా లేరు, అమరావతిలో కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తయిన తర్వాత కలెక్టర్ గారు కారు ఎక్కిన తర్వాత ఈ ఫైల్ స్టార్ట్ చేస్తే వారు నెల్లూరుకు వచ్చేటప్పటికి కిందకి పైకి 2 సార్లు తిరిగి ఫైనల్ అప్రూవ్ 6 గంటలకి అని చెప్పాను నేను. ఇది నా గొప్పతనం కాదండి, మేము ఆరాటపడవచ్చు. మా ఆ విషయంలో అయితే పూర్తి క్రెడిట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి చెందదు. స్వయంగా అధికారులు చాలా సమస్యలు చెప్తూ ఉంటాం, మనం చెప్తూ ఉంటే చేస్తూ ఉంటారు. మన ఆర్డీఓ గారు చేయటం కాదు, వెంటనే ఈ సమస్య పరిష్కారం కావాలంటే కన్సర్న్ అధికారులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ ఫైలు పరిగెత్తించేలాగా చేస్తారు. కాబట్టి ఈ జిల్లా చరిత్రలో 3వసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తృప్తిగా ఉంది. 10 ఏళ్ల పాటు చేయలేని అభివృద్ధి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నీకు 2 సార్లు ఓటేసింది. ఏం చేశావంటే పోరాటాలు చేశాను కానీ తృప్తిగా చేసిన అభివృద్ధి అంటూ లేదు. కానీ 2 ఏళ్ళు తల ఎత్తుకొని సగర్వంగా కాలు ఎగరేసి నెల్లూరు రూరల్కి ఏం చేశామంటే ఇది నెల్లూరు రూరల్ చేసిందని చెప్పుకోలుతున్నామంటే దానికి మీరు అందరి అండా, అధికారుల సహకారం ముఖ్యమంత్రి గారు ఆశీస్సులని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.